సృష్టి పుట్టకముందే ఉన్న దేవుడు ఎవరో తెలుసా? ఆయనే ఆదియోగి శివుడు. ఈ సృష్టి పుట్టకముందు, కాలం మొదలు కాకముందు, ఆకాశం భూమి అనే భావన కూడా లేకముందు ఒక అపారమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఉన్న ఏకైక శక్తి పరమశివుడు. పరమశివుడు ఆదియోగి. ఆయనకు జననం లేదు, మరణం లేదు. ఆయన ఆది కూడా కాదు, అంతం కూడా కాదు. సృష్టి మొదలు కాకముందే హిమాలయాల వంటి నిశ్శబ్దంలో తపస్సులో లీనమయ్యున్నాడు శివుడు. ఆయనకు రాజ్యాలవసరం లేదు, భోగాలవసరం లేదు, ఆభరణాలవసరం లేదు. కేవలం జటలు, విభూతి, ముఖంలో ప్రశాంతత. అదే పరమశివుడి స్వరూపం. కాలం కదిలినప్పుడు, సృష్టి అవసరం వచ్చినప్పుడు ఆ నిశ్శబ్దం నుంచే ఈ ప్రపంచం వెలిసింది. సృష్టిని ఆరంభించినవాడు శివుడే, దాన్ని సమతుల్యంగా నిలిపినవాడు శివుడే, అవసానంలో లయం చేసినవాడు కూడా శివుడే. అందుకే ఆయన సృష్టి, స్థితి, లయాలకు మూలకారణుడు. భయంకరుడిగా కనిపించినా ఆయన హృదయం కరుణతో నిండినది. రాక్షసులకు వరాలిచ్చినవాడు, భక్తుడి కన్నీటికి కరిగినవాడు. ఒక ఆకుతో పూజ చేసినా ఓం నమశివాయ అని పలికినా భక్తుణ్ణి కాపాడే భోళాశంకరుడు. ఇదే ఆది అంతంలేని ఆదియోగి పరమశివుని కథ. పార్ట్ 1 నచ్చితే లైక్ చేయండి. శివుడి జీవితం మొత్తం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో శివలింగ అవతారం.